నేను ఒకటే చెప్తున్నా, ఆమె మాట్లాడుకుంటా దయాకర్రావు గారిని బ్రతకనీయరు అని మాట అంటది. ఎందుకు బ్రతకనీయరమ్మా? మీరు పొద్దున్న వేస్తే రైతు కళలలో ఒడ్లు ఇంకా మిల్లకు పోతలేవు, కాంటాలు అయితలేవు అని చెప్పినందుకు బ్రతకనియవా? రైతు బంధు వస్తలేదంటే బ్రతకనియవా? రుణమాఫీ రావట్లేదు ఇంకా రైతులకి రావాలని ధర్నాలు చేస్తే బ్రతకనియవా? పాలకుర్తి రాగానే పాలకుర్తి సోనాల దగ్గర పోయి 50 లక్షలు అమౌంట్ చేసింది. ఇప్పటిదాకా ఇచ్చిలా అండి? తొర్రూరులో స్కిల్ సెంటర్ సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను కొబ్బరికాయ కొట్టను, ఇప్పటిదాకా చేసిందా? కానీ మీరు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక జీవితంలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఓటు వేయరు. ఇది మాకు కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో మీరు ఫెయిల్ అయ్యిండు, దాన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో ఫ్రస్ట్రేషన్. మీరు వారి బజారు భాష, ఎంత బజారు భాష మాట్లాడుతుండ పాలకుర్తిలో ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ మీకు పెళ్ళాలు లేరా అంటున్నాను. ఒక మహిళ కదా, పెళ్ళం అనేది కూడా ఒక మహిళ కదా, భార్యను సంబోధించవచ్చు, అయితే ఆవిడాన్ని సంబోధించవచ్చు. బజారు భాష మాట్లాడేది ఎవరు? పొద్దున్న లేస్తే ఎన్ఆర్ఐ అని చెప్పుకునే ఆమె పొద్దున్న లేస్తే దిగజారి బజారు భాష మాట్లాడుకుంటూ, అసలు నువ్వు ఏ స్టేజ్లో మైకు పట్టుకొని నువ్వు మాట్లాడే రైటే లేదు. నాకు పౌరసత్వం దయాకర్రావు గారు ఆపిండని చెప్పిండు. 18 నెలల నుంచి ఎందుకండి ప్రెస్ మీరు ఎందుకు అడగరండి? 18 నెలల నుంచి ఆమెకి ఎవరు ఆపిల్లు పౌరసత్వం? ప్రభుత్వం వారదే వచ్చింది కదా, వారు తెచ్చుకోవచ్చు కదా. పౌరసత్వం పోయి వారసత్వం తెచ్చుకున్నా అంటది. ఎమ్మెల్యే గారు మన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయంగా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఆమె ఫోటో కింద వేస్తుంది, ఈమె ఫోటో మీద వేస్తుంది. ఈమె మాజీ ఎమ్మెల్యేనా, మాజీ మంత్రి? నీ వారసత్వాన్ని నువ్వే తక్కువ చేసుకుంటావు. నువ్వు ఏదో నేను నా డబ్బుతోటి నా కోడలు గెలిచింది కాబట్టి నేను ఏం చెప్పినా నడుస్తుంది అనేది కదా నీ యొక్క అహంకారం. అవన్నీ మీరు దయచేసి ఇక మీదటైనా మీరు తగ్గించుకొని ప్రజల మీద దృష్టి పెట్టండి. మీరు మీ ఇల్లు చక్కబెట్టుకోలేక, అంటే కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబము పొద్దున లేస్తే మీకోసం కష్టపడ్డోళ్ళు మిమ్మల్ని తిడతాళ్ళు. ఎవరు తిడితే వాళ్ళు దయాకర్రావు గారి కోవట్టు, బీఆర్ఎస్ పార్టీ కోవట్టు అంటారు.